రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు అయితే కూడా చెలో విజయవాడ నిర్వహించారు. ఈ రోజున విజయవాడ ధర్నా చౌకులంతా కూడా మహిళలతో కిక్కించమని చెప్పాలి. గతంలో ఏదైతే ఉందో ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా, జగన్కి మించి న్యాయం చేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 20 నెలల కాలం అవుతుంది. 20 నెలల కాలంలో మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజున విజయవాడలో ఆందోళన చేస్తాం. అసలు సమస్యను తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు ఉన్నారు ఆ డాక్టర్ మహిళ. అమ్మ ఏంటమ్మా ప్రధానంగా మీ సమస్య ఏంటమ్మా అంగన్వాడీ నుంచి? అంగన్వాడీలకి ప్రధానంగా పని వేతనం పెరిగిందండి, పని భారం పెరిగిందండి. మేము ఈ నెల 23వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జిల్లా కేంద్రాల్లో ఏ జిల్లాకు ఆ జిల్లా శాంతియుతంగా ధర్నా చేసాం, రిలే దీక్షలు చేసాం. మేమేం అడిగామంటే ప్రధానంగా మాకు పని భారం పెంచారు, జీతాలు పెంచండి అని అడిగాం. ఈ ప్రభుత్వం గతంలో 42 రోజులు మేము పోరాటం చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ టీడీపీ గవర్నమెంట్ మా టెంట్ల దగ్గరికి వచ్చారు. ఏమన్నారంటే, అమ్మ మీరు చాలా కష్టపడుతున్నారు, 42 రోజులు పోరాటం చేసిన ఈ ప్రభుత్వం మొండిగా ఉంది, 42 రోజులు అంటే మామూలు విషయం కాదు, ఇంత పోరాటం చేసినా కానీ ప్రభుత్వం చెల్లించలేదు, మా ప్రభుత్వం వస్తే కనుక వెంటనే మీకు జీతాలు పెంచుతాం, మీ సమస్యలు మేము గుర్తించామని చెప్పి కుప్పంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మాకు అక్కడ హామీ ఇచ్చారు. నారా లోకేష్ గారు చెప్పారు, మీ సమస్యలు మేము గుర్తించాం, మా ప్రభుత్వమే మీకు న్యాయం చేస్తుందని చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు పని భారం పెరిగింది. గతంలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా ఈరోజు అంగన్వాడీలుగా మేము చేస్తున్నాం. పనులన్నీ పిఎంఎంఐ చేసేది మేమే, ప్రధానమంత్రి మాతృవందన యోజన మేమే చేస్తున్నాం. అంతేకాదు ఈకేవైసీలు చేయిస్తున్నారు మా చేత, అపార్ ఐడీలు చేస్తున్నారు, అబా ఐడీలు చేస్తున్నాం. అంతేకాకుండా ప్రీ స్కూల్ విద్య అందిస్తున్నాం. గతంలో చూసుకుంటే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా పరిస్థితులు గవర్నమెంట్లో లేనప్పుడు మాతృ మరణాలు, శిశు మరణాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రాలు స్ట్రెంథన్ అయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో యొక్క పని భారం బాగా పెంచిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ చేసేటువంటి సేవల వల్ల ఈరోజు మాతృ మరణాలు తగ్గాయి, శిశు మరణాలు తగ్గాయి. మరి ఈ మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గినాయి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఏమనంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి విశేషమైన సేవల వల్లే ఈరోజు పిల్లల మరణాలు, మాతృ మరణాలు తగ్గాయని చెప్తా ఉంటే, ఈ ప్రభుత్వం మాకు గతంలో కూడా మాట ఇచ్చి మీరు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాము, మీరు ఇంత బాగా పనిచేస్తున్నా మీకు వేతనాలు పెంచకపోవడం దారుణం అని చెప్పి ఈరోజు మాకు పని భారం పెంచి మమ్మల్ని ఏమనుకుంటున్నారో ఈ ప్రభుత్వం అర్థం కాలేదు. 5 రోజుల నుంచి శాంతియుతంగా అడిగాం. ఈరోజు విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది, వేల సంఖ్యలో ఈరోజు అలంకార సెంటర్ చేరుకుంటే మా పోలీసులు అడ్డుకొని మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఆంక్షలు నిలబెట్టామన్నారు. మండు టెండలో నిలబడ్డారు మరి మహిళలంతా కూడా. అయినా కానీ కింద కాలుతా ఉంది, అదే నడి రోడ్డు మీద కూర్చొని నినాదాలు ఇస్తూ ఉన్నారు, మాకు వేతనాలు పెంచాలి, పెంచకపోతే ఈ పోరాటం ఆగదు. ఈరోజు టెంట్లో కాదు, రోడ్డు మీద కాదు, ఎక్కడ కూర్చొనైనా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మేము పనిచేస్తున్నాం, మాకు పని భారం పెరిగింది, మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు పని అప్పచెప్పేటప్పుడు వేతనాలు పెంచాలి అనేటువంటి ఆలోచన మీకు లేదా అని అడుగుతున్నాం. ఈరోజు మేము ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని బాధలు పడుతూ రాష్ట్రం అంతా మహిళలు రోడ్డు మీదకి పిచ్చి పట్టొస్తారా? ప్రభుత్వానికి ఆలోచన లేదా అని అడుగుతున్నాం. మేము మీకు ఓట్లు వేయించుకునేటప్పుడు మహిళలు గుర్తుకొచ్చారా? మీకు ఓట్లు కావాల్సినప్పుడు అంగన్వాడీలు గుర్తుకొచ్చారా? మీకు అవసరమైనప్పుడు మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తెలియదా అని అడుగుతున్నాం. మేము ఈరోజు మేము మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా? రాత్రి ఎక్కడ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యేలు అందరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, మీకు 9 పరిష్కారం చేశాము, ఒక్కటే కదా అని అడుగుతున్నారు. ఆ ఒక్కటేనమ్మా మేము అడుగుతుంది మిమ్మల్ని. ఎందుకంటే మా పని పెరిగింది, భారం పెరిగింది, ఆ ఒక్కటే మిమ్మల్ని అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ధరలు చూస్తే ఆకాశానికి అంటిపోయినాయి. పప్పు, ఉప్పు, కారం మేము ఎలా బతకాలి? ఈరోజు అంగన్వాడీలో విడోలు ఉన్న చాలా మంది మహిళలు, భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాపురాలు ఎలా గడుపుకోవాలని అడుగుతున్నాం మేము. మరి ధరలు ఏమైనా నియంత్రించారా? లేకపోతే మాకేమైనా వేతనాలు ఏమైనా పెంచారా? పరివారం పెంచి ఈరోజు రోడ్ల మీదకి వస్తే ఎందుకు వెళ్తారు? 10 మంది వెళ్ళండి, 2 వెళ్ళండి, 3 వెళ్ళండి అని అధికారులతో చెప్పిస్తావా? 10 మంది కాదు, నువ్వు 2 వెళ్ళమని చెప్పినా మేము వచ్చేది లక్షల సంఖ్యలో వస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు మాకు ఆంక్షలు కాదు, మాకు ఏదైతే ప్రమాణం చేశారో, ఏదైతే చెప్పారో
ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మహిళలంటే సత్తా ఏందో రాబోయే ఎలక్షన్లో మీరే చూస్తారు. ఇప్పటికైనా మేము అలంకార్ సెంటర్ చేరుకున్నాం. మేము మా కడుపు మండి మీ ప్రకటన చేయకపోతే అవసరమైతే అసెంబ్లీ అయినా ముట్టడిస్తాం. మా వేతనాలు పెంచుకునేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ రోజుతో మేము వెళ్ళము. మీ వేతనాలు ప్రకటన చేస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం. అప్పటి వరకు ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే వేతనాల ప్రకటన మాకు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేఖా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. మా గవర్నమెంట్లో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు, మరి మీరు ఎందుకు రోడ్ ఎక్కడం జరిగింది? వాళ్ళు అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి అంటే అంగన్వాడీకి పని భారం పెరిగిందండి. ప్రధానంగా పని భారం పెరగబట్టే మేము రోడ్ల మీదకి వచ్చాం. ఇంకోటి ప్రభుత్వము ఫోన్లు ఇచ్చారని చెప్తున్నారు. ఓకే, ఫోన్లు ఇచ్చామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మీరు ఇచ్చే ఫోనుల్లో 4 రకాల యాప్లు నింపించారు. మేమేమైనా పని చేసుకోవడానికి కోడలేదు. మీరు ఇచ్చినటువంటి ఫోన్లో మీరు పెట్టిన యాప్లకి సఫిషియంట్ నెట్ లేదు, సపోర్ట్ చేయదు. మీరు 5G ఫోన్లు ఇవ్వాలా? ఏది ఇచ్చారు? శాంసంగ్ ఫోన్లు ఇచ్చారు, అవి పనులు చేయవు. ఆ యాప్లో రాదు. పర్సనల్గా ఇదిగో ఇంత రేట్లు పెట్టి అప్పులు చేసుకొని మేము ఫోన్లు కొనుక్కొని ఆ యాప్లో మేము పనిచేస్తున్నాం. మరి మీరు పెంచే పనిలో ఆ విధంగా ఉంటే మేము రోడ్ల మీదకి రాకుండా ఎలా ఉంటాము? అందరికీ ఎలా ఉందో నాకు తెలియదు, మాకు అనవసరం అండి. అంగన్వాడీలు పని పెంచారు, భారం పెరిగిపోయింది. ఈరోజు కట్టుబట్టల మీద రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం మాకేమిటి? ఈ ప్రభుత్వాన్ని మేము అడగాల్సిన పరిస్థితి ఏంటి? మీరు మా కష్టాలు తెలిసే కదా మొన్న ప్రమాణం చేశారు. మా కష్టాలు తెలిసే కదా మీరు మాకు వాగ్దానం చేశారు. మరి అలాంటి వాళ్ళకి తెలియదా మా బాధలు ఏంటనేది? మేము ఈ రోడ్డు మీదకి వచ్చామని ఎలా ప్రశ్నిస్తున్నారు మీరు? వేతనాలు పెంచాలనే ఆలోచన మీకు లేదా? ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంది గ్రాట్యుటీ అమలు చేయమని. 1972 యాక్ట్ ప్రకారము అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలి. మేము సచ్చాకి ఇచ్చే 15,000 మాకెందుకండి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది అంగన్వాడీలు ప్రాణాలు పోయినాయండి. విధులకు వెళ్తూ ఉన్నారు, యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఈరోజు నేను కూడా ఒకవేళ ఏమైనా వెళ్తే చనిపోయాను అనుకోండి, మాకు రూపాయి రాదు ప్రభుత్వం నుంచి. మా కుటుంబం ఏం కావాలని అడుగుతున్నాం. ఈరోజు మేము మా కుటుంబాలు రోడ్డున పడాలా? మీకు ఓట్లు వేయించుకునేటప్పుడు తెలీదా? అంటే ఎన్ని మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి మహిళని మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కిన తర్వాత మా కష్టాలు మా బాధలు మీకు గుర్తురావా అని అడుగుతున్నాం. ఈరోజు కడుపు ఖాళీ రోడ్ల మీదకి వచ్చామే తప్ప పని పాట లేకుండా మేము రోడ్ల మీదకి రాలేదు. మేము చిన్న బిడ్డలకు, గర్భవతులకు సేవ చేస్తున్నాం. వాళ్ళ యొక్క సేవను గుర్తించు. మేము లేకపోతే ఒక్కసారి కనుక పోషణ ట్రాకర్, ఈరోజు మంత్రి గారు మాట్లాడుతున్నారు, గుమ్మడి సంధ్యారాణి గారు, పీటీ యాప్ పోషణ ట్రాకర్ యాప్లో మన ఆంధ్రప్రదేశ్ అంటే టాప్లో నిలిచింది. ఎవరు చేస్తే వచ్చిందమ్మా? మేం కష్టపడ్డాం. రాత్రులు పగలు నిద్రపోతున్న ఫోన్లే, మాకు అర్ధరాత్రి ఫోన్లే, బాత్రూంలో ఫోన్లే, ఎక్కడున్నా ఫోన్లే. 24 గంటలు ఫోన్లు మాట్లాడి వైబ్రేషన్లు వచ్చి రోగాలు వచ్చి చస్తున్నాం మేము. మా బాధలు గుర్తురావా? ప్రభుత్వం గుర్తించండి. ఇప్పటికైనా వేతనాలు పెంచాలి, అమలు చేయాలి. లేకపోతే మా యొక్క 1,00,000 మంది అంగన్వాడీల సత్తా ఏంటో మేము చూపించే ఇక్కడ నుంచి మేము బయలుదేరుతామని తెలియజేస్తున్నాం.